హాయ్, నేను మీ నిషిని. మనిషి బ్రతికున్నప్పుడు ఇల్లు కట్టుకుంటాడు, చనిపోయాక సమాధి కట్టుకుంటాడు. కానీ ఈ రెండు పక్కపక్కనే ఉంటే బ్రతికున్న వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి మధ్య గోడ కూలిపోతే? ఈరోజు కదా సమాధి పిలిచింది. అర్జున్, అంజలి కొత్తగా పెళ్లైన జంట. హైదరాబాద్ సిటీలో ఆఫీసులకు దగ్గరగా ఇల్లు దొరకడమంటే ఎంత కష్టమో మీకు తెలిసిందే. అందుకే బ్రోకర్ తక్కువ రెంట్కి ఇండిపెండెంట్ హౌస్ ఉంది సార్ అని చెప్పగానే అర్జున్ ఎగిరిగంతేశాడు. ఆ ఇల్లు చూడ్డానికి చాలా బాగుంది. చుట్టూ చెట్లు, ప్రశాంతమైన వాతావరణం. కానీ ఆ ఇంటి వెనక బాల్కనీ తలుపు తీస్తేనే అసలు విషయం తెలిసింది. ఆ ఇంటి కాంపౌండ్ వాల్కి ఆనుకుని ఒక పాత శ్మశానముంది. అక్కడ దాదాపు 100 సమాధులున్నాయి. కొన్ని కూలిపోయి, కొన్ని చెట్ల పొదల్లో దాక్కుని ఉన్నాయి. అంజలి భయపడింది. వద్దు అర్జున్, శ్మశానం పక్కన ఇల్లేంటి, నాకు భయంగా ఉంది అంది. కాని అర్జున్ నవ్వేసి, అవన్నీ మూఢనమ్మకాల అంజలి, బ్రతికున్న వాళ్లతోనే భయం. కాని పైగా రెంట్ చాలా తక్కువ, ఒక 6 నెలలు ఉండి మారిపోదాంలే అని సర్ది చెప్పాడు. అలా వాళ్ళు ఆ ఇంట్లో చేరారు. మొదటి వారమంతా బాగానే గడిచింది. కానీ అమావాస్య దగ్గర పడుతున్న కొద్దీ ఆ ఇంట్లో మార్పులు మొదలయ్యాయి. ఒకరోజు రాత్రి సమయం 2 గంటలు. అంజలికి మెలకువ వచ్చింది. గదిలో విపరీతమైన చలి. కిటికీలోంచి బయటకు చూస్తే శ్మశానంలో ఎవరో నడుస్తున్నట్టు అనిపించింది. ఒక పొడవాటి ఆకారం తెల్లటి బట్టలు వేసుకుని ఒక సమాధి దగ్గర నిలబడి ఉంది. అంజలి భయంతో అర్జున్ని లేపింది. అర్జున్, అక్కడ చూడండి, ఎవరో ఉన్నారు అంది. అర్జున్ లేచి చూసేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. కేవలం ఒక కుక్క సమాధి మీద కూర్చొని అరుస్తోంది. ఏమీ లేదంజలి, పడుకో అని అర్జున్ లైట్ ఆపేశాడు. కాని ఆ తర్వాత రోజు నుండి అంజలి ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆమె ఎప్పుడూ ఆ వెనక బాల్కనీలో నిలబడి గంటల తరబడి ఆ సమాధుల వైపే చూస్తూ ఉండేది. ఏమని అడిగితే, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అర్జున్, నీకు వినిపించడం లేదా అని వింతగా నవ్వేది. అర్జున్కి భయం వేసింది. అంజలికి ఏమైంది? అది 3వ రాత్రి. అర్జున్కి దాహం వేసి మెలకువ వచ్చింది. పక్కన చూస్తే అంజలి లేదు, మంచం ఖాళీగా ఉంది. అంజలి, అంజలి అని పిలిచాడు. సమాధానం లేదు. హాల్లో, కిచెన్లో చూశాడు, ఎక్కడా లేదు. అప్పుడే వెనక బాల్కనీ తలుపులు గాలికి కొట్టుకుంటున్న శబ్దం వినిపించింది. ధడధడ. అర్జున్ నెమ్మదిగా బాల్కనీ వైపు వెళ్ళాడు. బాల్కనీ తలుపు తెరిచి ఉంది. బయట చిమ్మ చీకటి. అర్జున్ బయటకు వచ్చి చూశాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి అర్జున్ రక్తం గడ్డకట్టుకుపోయింది. వారి ఇంటి కాంపౌండ్ వాల్ మీద అంజలి నిలబడి ఉంది. ఆమె ముఖం శ్మశానం వైపుంది. ఆమె చేతులు గాలిలో ఎవరినో పిలుస్తున్నట్టు ఊపుతున్నాయి. అంజలి, ఏం చేస్తున్నావక్కడ? కిందకు దిగు అని అర్జున్ గట్టిగా అరిచాడు. అంజలి నెమ్మదిగా తల తిప్పింది. ఆమె కళ్ళు పూర్తిగా తెల్లగా మారిపోయాయి. నల్లగుడ్డు లేదు. ఆమె గొంతు అంజలి గొంతు కాదు, ఒక ముసలివాడి గొంతున బొంగురుగా ఉంది. వీడు మా స్థలంలో ఇల్లు కట్టాడు, వీడిని వదలను. అప్పుడే అర్జున్కి అర్థమైంది. ఆ ఇల్లు కట్టింది ఖాళీ స్థలంలో కాదు, శ్మశానాన్ని ఆక్రమించి కొన్ని పాత సమాధులను పూడ్చేసి ఆ ఇల్లు కట్టారు. అందుకే ఆ ఆత్మలు పగబట్టాయి. అంజలి, రా, లోపలికి రా అని అర్జున్ ఆమె చెయ్యి పట్టుకోబోతే ఆమె బలం ముందు అర్జున్ సరిపోలేదు. ఆమె ఒక్క తోపు తోసితే అర్జున్ వెనక్కి పడిపోయాడు. అంజలి గోడమీద నుండి శ్మశానంలోకి దూకేసింది. అర్జున్ భయంతో వణికిపోతూ టార్చ్ లైట్ వేసుకుని శ్మశానంలోకి పరిగెత్తాడు. అక్కడ ఒక పాత సమాధి దగ్గర అంజలి కూర్చుని ఉంది. ఆమె తన చేతులతో మట్టిని తవ్వుతోంది. పిచ్చిదానిలా నవ్వుతోంది. ఇదే నా ఇల్లు, నేను ఇక్కడే ఉంటాను. అర్జున్ ధైర్యం చేసి ఆమెను గట్టిగా పట్టుకుని లాక్కొచ్చాడు. ఆమె విడిపించుకోవడానికి కొరుకుతోంది, రక్కుతోంది. ఎలాగో అలా ఆమెను ఇంట్లోకి లాక్కొచ్చి తలుపులు వేసి దేవుడి పటం ముందు కూర్చోబెట్టాడు. ఆ రాత్రంతా అంజలి వింత వింత శబ్దాలు చేస్తూనే ఉంది. గోళ్లను గోళ్లతో రక్కుతూనే ఉంది. తెల్లవారగానే అర్జున్ ఆ ఇంటిని ఖాళీ చేసేశాడు. ఒక మంచి పూజారి దగ్గరికి తీసుకెళ్లి అంజలికి శాంతి పూజ చేయించాడు. కొన్ని రోజుల తర్వాత తెలిసిందేమిటంటే ఆ ఇల్లు కట్టిన బిల్డర్
అక్కడ ఉన్న ఒక సమాధిని అక్రమంగా తొలగించి పిల్లర్ వేశాడట. ఆ సమాధిలోని ఆత్మే అంజలిని ఆవహించింది. ఇప్పటికీ ఆ ఇంటికి టూలెట్ బోర్డు ఉంటుంది. కానీ రాత్రిపూట ఆ ఇంటి నుండి ఏడుపులు, గోళ్లను రక్కుతున్న శబ్దాలు వినిపిస్తాయని స్థానికులు చెబుతారు. అందుకే తక్కువ రెంటని ఆశపడే ముందు మీ ఇంటి పక్కన ఎవరున్నారో కాదు, మీ ఇంటి కింద ఏముందో కూడా చూసుకోండి. అదండి ఈ రోజుటి కథ. మీరు ఎప్పుడైనా శ్మశానం దగ్గరలో ఉన్న ఇళ్లని చూశారా? అక్కడ ఉండడానికి మీకు ధైర్యం ఉందా? డబ్బు ఆదా చేయడం ముఖ్యమా, ప్రాణాలు కాపాడుకోవడం ముఖ్యమా? మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ చేయండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. మన నిశీరాత్రి కుటుంబంలో చేరడానికి సబ్స్క్రైబ్ బటన్ని గట్టిగా నొక్కండి. మళ్ళీ మరో నిశీరాత్రిలో ఇంకో భయంకరమైన కథతో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్త.